ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఓటమితో స్టార్ట్ చేసింది ఇండియా. మొదటి మ్యాచ్ వర్షంతో రద్దు అవ్వగా రెండో మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. దాంతో మూడో మ్యాచ్ కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్ జూలై 7న నాటింగ్హామ్లో జరగనుంది. మూడో టీ20 మ్యాచ్కు ముందు భారత్ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ రీ ఎంట్రీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. గత మ్యాచ్లో చోటు దక్కని సంజు శాంసన్ ఈ మ్యాచ్లో తుది జట్టులో వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దూకుడైన బ్యాటింగ్, పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేసే సామర్థ్యం, వికెట్ కీపర్గా అనుభవం సంజు శాంసన్ను జట్టుకు కీలక ఆటగాడిగా నిలబెడతాయి. ఇటీవల జరిగిన అంతర్జాతీయ టోర్నీలో కూడా అతను కీలక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. సిరీస్ ప్రస్తుతం ఉత్కంఠభరితంగా సాగుతున్న నేపథ్యంలో మూడో టీ20లో సంజు శాంసన్కు అవకాశం లభిస్తే భారత్ బ్యాటింగ్ మరింత బలపడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అతని అనుభవం, ఆత్మవిశ్వాసం జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందరి చూపు టీమ్ మేనేజ్మెంట్ ఎంపికపై, అలాగే సంజు శాంసన్ రీ ఎంట్రీతో భారత్ ఎలా రాణిస్తుందన్న దానిపై ఉంది. క్రికెట్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. ఎన్ని సెంచరీలు చేసినా, సిక్సర్లు కొట్టినా, రికార్డులు తిరగరాసినా 1-2 మ్యాచ్లలో విఫలితం అయితే జట్టులో చోటు కోల్పోవాల్సిందే. ఇప్పుడు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజు శాంసన్ విషయంలో అదే జరిగింది. టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పుడు తుది జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. ఇటీవల ఐర్లాండ్ సిరీస్లో వరుసగా 2 మ్యాచ్లలో నిరాశపరిచిన సంజు ఆ తర్వాత ఇంగ్లాండ్తో తొలి టీ20లో కూడా అదే తీరును కనబర్చారు. దీంతో 2 టీ20లకు సంజును టీమ్ మేనేజ్మెంట్ తుది జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో యువ సంచలన వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. సూర్యవంశీ కూడా తనకు లభించిన ఛాన్స్ను సద్వినియోగపరుచుకోలేకపోయాడు. 10 బంతుల్లో 14 పరుగులు చేసి వైభవ్ అవుట్ అయ్యాడు. ప్లేయింగ్ లెవెల్లో చోటు దక్కకపోవడంతో సంజు శాంసన్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓదార్చారు. టాస్క్ తర్వాత కోచ్ గంభీర్ శాంసన్తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సిఎస్కే వికెట్ కీపర్ బ్యాటర్ భుజంపై గంభీర్ చేయవేసి ధైర్యం చెబుతూ కనిపించారు. శాంసన్ ఐపీఎల్ 2026ను అద్భుత ప్రదర్శన కనబర్చారు. 14 ఇన్నింగ్స్లో 2 సెంచరీలతో 477 పరుగులు చేశారు. అయినప్పటికీ వరుసగా 3 మ్యాచ్లలో ఫెయిల్ అవ్వడంతో సంజు బెంచ్కే పరిమితమయ్యాడు. కానీ మూడో మ్యాచ్లో సంజు తుది జట్టులో తీసుకొని వన్డేలో బ్యాటింగ్కి పంపాలని చూస్తున్నారు. తొలి టీ20లో ఓపెనర్గా ఆడిన సంజు శాంసన్ను తుది జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి డెబ్యూ చేసే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని టాస్ సందర్భంగా భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు. వరుసగా తక్కువ స్కోర్కే అవుట్ అయిన సంజు స్థానంలో వైభవ్ను జట్టులోకి తీసుకున్నట్లు శ్రేయస్ వెల్లడించారు. ఇది కఠిన నిర్ణయమే కానీ తప్పలేదని చెప్పుకొచ్చాడు. టాస్క్ గెలిచిన అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, మేం మరోసారి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. సంజు శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీని తీసుకున్నాం అని తెలిపారు. దీంతో వరుస అవకాశాలు దక్కినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సంజుపై వేటు పడగా యువ బ్యాటర్కు అవకాశం దక్కింది. వైభవ్ ఎంపికపై మాట్లాడుతూ శ్రేయస్ ప్రశంసల వర్షం కురిపించాడు. గత కొన్ని నెలలుగా వైభవ్ ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో అందరూ చూస్తున్నారు. అత్యుత్తమ బ్యాటర్లపై కూడా ఎలాంటి భయం లేకుండా దూకుడుగా ఆడుతున్నాడు. అతడిలో అపారమైన ఆత్మవిశ్వాసం ఉంది. అందుకే జట్టులో చోటుకు పూర్తిగా అర్హుడని మేము భావించామని చెప్పాడు. వైభవ్పై ఎలాంటి ఒత్తిడి లేదని కూడా శ్రేయస్ స్పష్టం చేశారు. వైభవ్ ఒత్తిడిని అసలు పట్టించుకోడు. డ్రెస్సింగ్ రూమ్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు. నెట్స్లో బౌలర్లపై దూకుడుగా ఆడే తీరు చూస్తే అతడి వ్యక్తిత్వం ఎలా ఉందో అర్థమవుతుంది. రాబోయే మ్యాచ్ల్లో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో కూడా అతడికి బాగా తెలుసు అని పేర్కొన్నాడు. భారత్ జట్టులో చోటు కోసం తీవ్ర పోటీ నెలకొనడం గురించి కూడా శ్రేయస్ స్పందించారు. ప్రస్తుతం భారత్ క్రికెట్లో అపారమైన ప్రతిభ ఉంది. ప్రతి మ్యాచ్కు జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. అదే మమ్మల్ని ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచుతుంది. నా దృష్టిలో ఒత్తిడి అనేది ఒక అవకాశం లాంటిది. ఆ ఒత్తిడిని అధిగమించి రాణిస్తే మంచి ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు. 15 సంవత్సరాల 99 రోజుల వయసులో వైభవ్ సూర్యవంశీ భారత్ తరపున అంతర్జాతీయ డెబ్యూట్ చేసి చరిత్ర సృష్టించారు. భారత్ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్లాడిన ఆటగాడిగా నిలిచిన వైభవ్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే మొదటి మ్యాచ్లోనే బుడ్డోడు నిరాశపరిచాడు. 10 బంతుల్లో 14 రన్స్ చేసి పెవిలియన్ చేశారు. అంతర్జాతీయ తొలి మ్యాచ్లో వైభవ్ 2 సిక్స్లు బాదాడు. సంజు శాంసన్ కేవలం కొన్ని నెలల క్రితమే టీ20 వరల్డ్ కప్లో 300 కంటే ఎక్కువ రన్స్ చేసి
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. భారత్ను వరల్డ్ ఛాంపియన్గా నిలబెట్టిన సంజు అంతర్జాతీయ సిరీస్కు రాగానే ఫ్లాప్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఐర్లాండ్తో మొదటి మ్యాచ్లో 2 ఓవర్లు తొలి బంతులకే 5 రన్లు మాత్రమే చేసి అవుట్ అయిన సంజు రెండో మ్యాచ్లో ఇన్నింగ్స్ ఫస్ట్ బంత్కే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ ఫ్లాప్ షో ఇంగ్లాండ్ గడ్డపై కూడా కొనసాగుతుంది. చెస్టర్లే స్ట్రీట్లో జరిగిన తొలి టీ20లోనూ 2 ఓవర్లనే కేవలం 1 పరుగు చేసి శాంసన్ వికెట్ కోల్పోయాడు. వరల్డ్ కప్, ఐపీఎల్ సీజన్లో సంజు శాంసన్ అదిరిపోయే ఫామ్లో ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ మ్యాచ్లన్నీ భారత్ పిచ్లోనే జరిగాయి. భారత్ దాటి బయటకు వస్తే సంజు రికార్డులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ టీ20లో ఇండియా వెలుపల ఆడిన గత 10 ఇన్నింగ్స్లోనూ పరిశీలిస్తే అందులో సంజు 2 అద్భుత సెంచరీలు కొట్టినప్పటికీ మిగిలిన ఇన్నింగ్స్లలో ఏకంగా 5 సార్లు డకౌట్ అయ్యాడు. మిగిలిన 3 ఇన్నింగ్స్లలో అతని స్కోర్ వరుసగా 2-5-1 రన్స్ మాత్రమే ఉండటంతో విదేశీ పిచ్లపై సంజు బ్యాటింగ్ టేకప్పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మరి మూడో మ్యాచ్లో ఛాన్స్ వస్తే సంజు శాంసన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఒక 2 మ్యాచ్ల్లో ఇండియా గెలిచే అవకాశం ఉన్నా కూడా కొన్ని తప్పుల వల్ల ఓడిపోయింది. రెండో టీ20 మ్యాచ్లో టాస్క్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్స్లో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు భారీ స్కోర్ సాధించింది. భారత్ బ్యాటర్లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా ఇంగ్లాండ్ బౌలర్ శామ్ కరన్ 3 వికెట్లతో రాణించాడు. భారత్ ఇన్నింగ్స్ను సరికొత్త ఓపెనింగ్ జోడీ వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ధాటిగా ప్రారంభించారు. అంతర్జాతీయ క్రికెట్లో డెబ్యూ చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేసి విల్ జాక్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 24 బంతుల్లో 43 పరుగులతో వేగంగా ఆడి శామ్ కరన్ బౌలింగ్లో వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లో 37 పరుగులు చేసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఇషాన్ కిషన్ 49 కీలక ఇన్నింగ్స్ ఆడగా ఆఖర్లో తిలక్ వర్మ ధాటిగా ఆడడంతో భారత్ స్కోర్ 190 చేయగలిగారు. అయితే ఒకానొక దశలో 200 పరుగులను అలవోకగా దాటేలా కనిపించిన భారత్ మిడిల్ ఓవర్లో చేసిన కొన్ని చిన్నపాటి తప్పుల వల్ల ఆ మైలురాయిని అందుకోలేకపోయింది. పవర్ ప్లే ముగిసిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మైదానంలో పరుగుల వరద పారించాడు. కేవలం 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 37 పరుగులు చేసి భారత్ స్కోర్ను వేగంగా ముందుకు నడిపించాడు. ఇషాన్ కిషన్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దిన అయ్యర్ జట్టు స్కోర్ను 12.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 130 పరుగులను చేర్చాడు. ఈ దశలో భారత్ కనీసం 210 పరుగులైనా చేస్తుందని అందరూ భావించారు. 13వ ఓవర్ చివరి బంతుకి శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా మందగించింది. 13వ ఓవర్ నుండి 18.3 ఓవర్ల మధ్య భారత్ వరుసగా 4 వికెట్లు కోల్పోయింది. ఈ 33 బంతుల్లో భారత్ బ్యాటర్లు కేవలం 34 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక్కడే రన్ రేట్ ఘోరంగా పడిపోయింది. శామ్ కరన్ బౌలింగ్లో శివం దుబే కేవలం 5 పరుగులు చేసి అవుట్ కాగా ఇషాన్ కిషన్ 49 పరుగులు చేసినప్పటికీ దానికోసం ఏకంగా 40 బంతులు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ కూడా కేవలం 2 పరుగులకే రన్అట్ కావడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో తక్కువ స్కోర్కే పరిమితం అవుతుందన్న తరుణంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ జట్టును ఆదుకున్నాడు. చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి 3 బంతుల్లో 2 సిక్స్లు, 1 ఫోర్ బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. తిలక్ వర్మ కేవలం 11 బంతుల్లో 24 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవడంతోనే భారత్ 190 పరుగుల గౌరవప్రదమైన స్కోర్నైతే అందుకోగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లో శామ్ కరన్ 3 వికెట్లతో భారత్ మిడిల్ ఆర్డర్ను దెబ్బతీశారు. ఈ మ్యాచ్లో టీమిండియా అనూహ్య పరాజయం పాలైంది. గెలుపు ముగింట బోల్తా పడిన భారత్ సిరీస్లో వెనుకబడింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భావోద్వేగంగా స్పందించారు. అసలు మ్యాచ్ ఎక్కడ చేజారింది, ఎవరి వల్ల ఓటమి ఎదురైందనే విషయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇంగ్లాండ్ ముందు 191 పరుగుల సవాల్తో కూడిన లక్ష్యాన్ని ఉంచింది భారత్. ఈ పిచ్పై ఈ స్కోర్ ఖచ్చితంగా గెలిపించేదే అని అందరూ భావించారు. 15 ఓవర్ల వరకు మ్యాచ్ పూర్తిగా భారత్ నియంత్రణలోనే ఉంది. కానీ ఆ తర్వాత అసలు కథ అడ్డం తిరిగింది. చివరి 24 బంతుల్లో ఇంగ్లాండ్ విజయానికి 49 పరుగులు కావాలి. క్రీజ్లో జాకోబ్ బెత్తల్ ప్రమాదకరంగా మారుతున్నాడు. ఇలాంటి ఉత్కంఠభరితమైన సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 17వ ఓవర్ను స్పిన్నర్ రవికి అప్పగించారు. అయితే ఆ ఒక్క ఓవర్ భారత్ అభిమానుల గుండెల్ని పగిలేలా చేసింది. రవి ఆ ఓవర్లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నాడు. నోబాల్ వేయడం, వాటిపై ఇంగ్లాండ్ బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించడంతో మ్యాచ్ మొత్తం భారత్ చేతి నుంచి జారిపోయింది. ఈ మ్యాచ్లో మొత్తంగా 4 ఓవర్లు వేసిన రవి 60 పరుగులు ఇచ్చి జట్టు ఓటమికి ప్రధాన
కారణమయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓటమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్లో ఎక్కడ తేడా జరిగిందో మాకు స్పష్టంగా తెలుసు. 15వ ఓవర్ వరకు మేం అద్భుతమైన స్థితిలో ఉన్నాం, కానీ 17వ ఓవర్ మా నుంచి విజయాన్ని దూరం చేసింది. రవి వేసిన నోబాల్, అనవసరంగా ఇచ్చిన సిక్సర్లు మ్యాచ్ను ఇంగ్లాండ్ వైపు తిప్పేశాయి. ఏదేమైనా రవి ఈ తప్పుల నుంచి ఖచ్చితంగా పాఠాలు నేర్చుకోవాలని శ్రేయస్ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్ను అయ్యర్ ప్రశంసించాడు. 46 బంతుల్లో 76 పరుగులు చేసి ఇంగ్లాండ్ను గెలిపించిన తీరు అద్భుతమని అన్నాడు. అలాగే మ్యాచ్ మధ్యలో శామ్ కరన్ వరుస వికెట్లతో తమను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడని అంగీకరించాడు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ డెబ్యూట్పై మాట్లాడుతూ అతనిలో ఎటువంటి భయం లేదని, తదుపరి మ్యాచుల్లో ఖచ్చితంగా రాణిస్తాడనే నమ్మకం ఉందని కెప్టెన్ ధీమా వ్యక్తం చేశారు. మరి మూడో మ్యాచ్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఇక టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. భారత్ మేనేజ్మెంట్ అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్ పగ్గాలు అందించారు. సూర్యను జట్టులో నుంచి తీసేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే జట్టుకు దూరమైన తర్వాత సూర్య తొలిసారిగా బయట కనిపించాడు. ఫ్యాన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటూ మీడియా ప్రతినిధులు అడగ్గా అతడు చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో ప్రకారం సూర్యకుమార్ యాదవ్ ఓ ఈవెంట్కు హాజరయ్యాడు. అక్కడ కొంతమంది ఫ్యాన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అని అడగ్గా సూర్య తనదైన స్టైల్లో నవ్వుతూ స్పందించారు. అబ్బా నన్న, అలా అయితే నేను లేకపోయినా అంత బాగానే సాగుతుంది కదా అంటూ సరదాగా సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పరోక్షంగా భారత్ క్రికెట్ మేనేజ్మెంట్కు కౌంటర్ ఇచ్చారంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ను జట్టులో నుంచి తప్పించినా ఎలాంటి సంతృప్తి వ్యక్తం చేయకుండా జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఐర్లాండ్ సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా మిడిల్ ఆర్డర్లో సూర్య లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వినూత్న షాట్లు, దూకుడు బ్యాటింగ్తో మ్యాచ్ను మార్చగల సామర్థ్యం ఉన్న సూర్య లేకపోవడం జట్టుపై ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతుంది. మూడో టీ20 మ్యాచ్కు ముందు భారత్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై అభిమానులు, క్రికెట్ విశ్లేషకుల దృష్టి తెచ్చింది. ఇంగ్లాండ్లో జరుగుతున్న కీలక పోరులో జట్టును విజయ పథంలో నడిపించే బాధ్యత ఇప్పుడు కెప్టెన్ శ్రేయస్ భుజాలపై ఉంది. ఇటీవల భారత్ టీ20 జట్టుకు నాయకత్వం బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ ఈ సిరీస్లో తన నాయకత్వాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నాడు. రెండో టీ20లో భారత్ ఓటమి పాలైన తర్వాత మూడో మ్యాచ్లో బలంగా పుంజుకోవాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాటింగ్లో నిలకడతో పాటు బౌలర్లను సమర్థంగా వినియోగిస్తూ మ్యాచ్ను మలుపు తిప్పే కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. మిడిల్ ఆర్డర్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం, ఒత్తిడి పరిస్థితుల్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వం శ్రేయస్కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. అభిమానులు అతని నుంచి భారీ ఇన్నింగ్స్తో పాటు విజయవంతమైన కెప్టెన్సీని కూడా ఆశిస్తున్నారు. మూడో టీ20లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ విజయాన్ని అందుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ మ్యాచ్లో అతని నాయకత్వం, వ్యూహాలు, బ్యాటింగ్ ప్రదర్శననే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక అంశాలుగా మారనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని కొట్టండి.